కొన్ని ఆలయాలకు దర్శనం కోసం మనమే వెళ్తాం. కానీ కొన్ని ఆలయాలు మనల్ని పిలుస్తాయి. శ్రీరంగం అలాంటి ఆలయమే. ఇక్కడ అడుగు పెడితే మనసు నిశ్శబ్దమైపోతుంది. మనకన్నా పెద్ద శక్తి ఉందని మనం తెలుసుకుంటాం. ఇది భూమిపై ఉన్న వైకుంఠం. హిందూ మతంలో 3 ప్రధాన వైష్ణవ ధామాలున్నాయి. శ్రీరంగం, ఇక్కడ శ్రీ మహావిష్ణువు సేద తీరుతూ ఉంటాడు. తిరుమల, ఇక్కడ ఆయన నిలబడి భక్తులకు దర్శనమిస్తాడు. బద్రీనాథ్, ఇది ఆయన ధ్యానం చేసే ప్రదేశం. వైష్ణవ సాంప్రదాయంలో ఈ 3 ధామాల దర్శనాన్ని భూలోకం నుంచి పరబ్రహ్మాన్ని చేరే మార్గం అంటారు. నేను శ్రీరంగం తర్వాత తిరుమల వెళ్ళాను. తర్వాత హిమాలయాల్లో ఉన్న బద్రీనాథ్ కూడా వెళ్ళాను. బద్రీనాథ్, కేదార్నాథ్, యమునోత్రి, గంగోత్రి. హిందువుగా పుట్టిన ప్రతి వ్యక్తి లైఫ్లో ఒక్కసారైనా చార్ధామ్ యాత్ర చేయాలనుకుంటాడు. వెనక బ్యూటీ చూడండి. నేను ఇప్పుడు బద్రీనాథ్ ఆలయం ముందునే ఉన్నాను. బద్రీనాథుడి దర్శనం కోసం శారీరకంగా మానసికంగా సిద్ధమవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే అక్కడి చలి, ఎత్తైన పర్వతాలు, అలకానంద నది ప్రవాహం వంటి అనుభవాలతో పాటు రిషికేశ్ నుంచి బద్రీనాథ్ వెళ్ళే దారిలో ఎదురయ్యే ఇబ్బందులు, కొండచర్యలు విరిగిపడడం వంటివి ప్రతి భక్తుడికి ఒక పరీక్ష లాంటివే. అందుకే కొంతమంది భక్తులు శ్రీరంగం ఆరంభమైతే తిరుమల ఒక మార్గమని, బద్రీనాథ్ గమ్యమని చెబుతారు. కావేరి, కొల్లిడం అనే 2 నదుల మధ్య చిన్న ద్వీపంలో వెలిసిన ఆధ్యాత్మిక ప్రపంచమే శ్రీరంగం. మొత్తం 21 గోపురాలు ఉన్న ఈ ఆలయానికి వేల సంవత్సరాల ఘనమైన చరిత్ర. 63 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న శ్రీరంగం ఆలయం ప్రపంచంలోనే అతి పెద్ద యాక్టివ్ టెంపుల్. ఇక్కడ మీకు ఒక సందేహం రావచ్చు, ప్రపంచంలో అతిపెద్ద ఆలయం అనేది కంబోడియాలో ఆంకోర్ వాట్ కదా. అవును, అది కూడా కరెక్టే. కానీ ఈ టెంపుల్లో నిత్య పూజలు జరగవు. శ్రీరంగంలో మాత్రం వేల సంవత్సరాలుగా స్వామివారికి నిత్య పూజలు జరుగుతున్నాయి. సో అది డిఫరెన్స్. పురాణాల ప్రకారం ఈ ఆలయంలోని శ్రీరంగ విమానం రామాయణం కాలం కన్నా ముందుదని అంటారు. త్రేతాయుగంలో బ్రహ్మ నుంచి ఇక్ష్వాక రాజవంశీలకు చేరిన ఈ విమానాన్ని తరువాత శ్రీరాముడు తన పట్టాభిషేకం అనంతరం విభీషణుడికి ఇచ్చాడట. శ్రీరంగ విమానంతో లంకకు వెళ్తున్న విభీషణుడు కావేరి నది ఒడ్డున పూజ కోసం ఆగాడు. విమానాన్ని నేలపై ఉంచిన క్షణమే అది భూమిలో స్థిరమైపోయింది. దానిని విభీషణుడు కదిలించే ప్రయత్నం చేస్తుండగానే శ్రీరంగనాథుడు ప్రత్యక్షమై, ఇది నా స్థలం, ఇక నుంచి నేను ఇక్కడే ఉంటాను, ఇక్కడి నుంచే లంకను రక్షిస్తానని అన్నాడట. వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ దేవాలయం చోళులు, పాండ్యులు, హొయసల, విజయనగర నాయకరాజుల కాలంలో అభివృద్ధి చెందింది. అయితే 14వ శతాబ్దంలో ముస్లిం పాలకుల దాడుల్లో ఆలయానికి నష్టం జరిగింది. తర్వాత 15వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని పునర్నిర్మించారు. శ్రీరంగంలో శ్రీనాథుడికి ప్రతిరోజు నిత్య పూజలు, ఏడాది పొడవునా ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి. ఈ ఆలయంలో ప్రతి గోపురం ఓ గ్రంథంలా, ప్రతి రాతి శిల్పం ఒక కథనంలా ఉంటుంది. వినేవారుంటే శ్రీరంగంలోని గాలి, గోడలు, గుడి గంటలు ఎన్నో విషయాలు చెప్పకనే చెబుతాయి. ఇక్కడ దేవుడున్నాడు, కళ్ళతో కాకుండా మనసుతో చూడాలంటాయి. శ్రీరంగంకు దగ్గరలోనే శివభక్తులకు అత్యంత ఇష్టమైన ఆలయాల్లో ఒకటైన జంబుకేశ్వర ఆలయం ఉంది. ఇది పంచభూతాల మందిరాల్లో ఒకటి. ఇక్కడ భక్తులకు స్వామివారు జలలింగం రూపంలో దర్శనమిస్తారు. ఈ ఆలయంపై ప్రయాణికుల్లో నేను ఒక స్టోరీ చేశాను. మీరు తప్పకుండా తమిళనాడు ప్లేలిస్ట్లో వెళ్ళి దాన్ని చూడండి. జంబుకేశ్వర ఆలయం లోపల 5 పడగల ఆదిశేషుడి మహాతల్పంపై సేద తీరుతూ ఉన్న శ్రీపతిని దర్శించుకోవచ్చు.
దర్శనం విషయానికి వస్తే కాస్త టైం పడుతుంది, కానీ ఆ వెయిటింగ్లో కూడా ఒక స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ ఉంది. శ్రీరంగంలో ప్రసాదం. శ్రీరంగం ఆలయంలో ప్రసాదం అనేది దేవుడి ఆశీర్వాదమే అని చెప్పొచ్చు. దర్శనం తర్వాత మంటపాల్లో లభించే ప్రసాదం మనసును, కడుపును రెండింటిని నింపుతుంది. ఇక శ్రీరంగం ఆలయానికి ఎలా చేరుకోవాలో మీకు సింపుల్గా చెప్తాను. శ్రీరంగం రావడం చాలా సులభం. మీరు రైల్లో వస్తే త్రిచి రైల్వే స్టేషన్ నుంచి ఆలయం కేవలం 10 నిమిషాల దూరంలోనే ఉంటుంది. ఎట్లా రావాలంటే త్రిచి ఎయిర్పోర్ట్ నుంచి మీరు 20 నుంచి 30 నిమిషాల్లో ఆలయానికి చేరుకోవచ్చు. ఇక రోడ్డు ప్రయాణం అయితే చెన్నై, మదురై, పుదుచ్చేరి డైరెక్షన్లో మీరు బస్సులో రావచ్చు. రెగ్యులర్గా బస్సులు ఉంటాయి. ఇక శ్రీరంగం వస్తే ఎక్కడ ఉండాలని చాలామంది డౌట్ పడతారు. ఆలయ ప్రాంగణంలో మీకు అఫోర్డబుల్ ప్రైసెస్లో మీకు హోటల్స్ లభిస్తాయి. ఇక్కడ మీరు ఉంటే లాభం ఏంటంటే మీరు బాల్కనీలో వచ్చి ఆలయ గోపురం చూడవచ్చు. హోటల్ బయటికి రాగానే మీకు గోపురం దర్శనమిస్తుంది. అద్భుతమైన అనుభవం మిగులుతుంది. ఇక శ్రీరంగం ఎప్పుడు వెళ్ళాలనే డౌట్ చాలా మందిలో ఉంటుంది. మీరు ఈ ఆలయానికి వెళ్ళాలనుకుంటే డిసెంబర్లో, అంటే వైకుంఠ ఏకాదశి సమయంలో వెళ్ళండి. ఎందుకంటే ఇది ఒక ఉత్సవం మాత్రమే కాదు, పరమ పవిత్రమైన ఆధ్యాత్మిక అనుభవం కూడా. ఇది నేను అనే మాట కాదు, వెళ్తే మీరు కూడా అదే అంటారు. ఇక మీరు తమిళనాడులో ఎన్నో ఆలయాలు దర్శించుకోవాలనుకుంటే, మల్టిపుల్ టెంపుల్స్ విజిట్ చేయాలనుకుంటే ఈ రూట్ ఫాలో చేయండి. మదురై, పళని, తంజావూరు, జంబుకేశ్వర, శ్రీరంగం, తిరువన్నామలై, తిరుమల. ఈ ఆలయాలన్నీ మనశ్శాంతి వైపు నడిపించే మార్గాలుగా చూసుకోండి. ప్రశాంతంగా దర్శించుకోండి. నేను కూడా ఇదే రూట్ ప్లాన్ చేసి తర్వాత పైన ఉన్న ఆలయాలన్నీ దర్శించుకున్నాను. వాటికి సంబంధించిన అన్ని వీడియోలు నేను ప్రయాణికుడు ఛానల్లో పోస్ట్ చేశాను. తమిళనాడు ప్లేలిస్ట్లో మీకు అవన్నీ దొరుకుతాయి. లేదంటే మీరు కింద డిస్క్రిప్షన్లో చూడండి, నేను ఆ ప్లేలిస్ట్ మీకు అందుబాటులో పెడతాను. కొంచెం ఎంకరేజ్ చేయండి నన్ను సబ్స్క్రైబ్ చేసి. శ్రీరంగం వస్తే మనలోని ప్రశ్నలకు సమాధానం లభిస్తుంది. ఇక్కడి నుంచి వెళ్ళాక మన లోపల ప్రశ్నలు ఉండవు. ఇక్కడికి దేవుడిని వరాలు అడగడానికి కాదు, మన మనసులో ఉన్న బాధల్ని దేవుడి పాదాల వద్ద వదిలి ప్రశాంతంగా తిరిగి వెళ్ళడానికే మనం ఇక్కడికి రావాలి. ఎందుకంటే కొన్ని ప్రదేశాలు మనం ఏమి కోరకపోయినా, ఏమి ఆశించకపోయినా మనకు కావాల్సినవన్నీ ఇచ్చేస్తాయి. శ్రీరంగం కూడా అందులో ఒకటి. ఇలాంటి వ్యూస్ కోసం మనం ఎంతైనా కష్టపడవచ్చు. జీవితమే ఒక ప్రయాణం అయితే ఈ ప్రయాణికుడికి ప్రయాణాలే జీవితం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి ప్రయాణికుడు ఫ్యామిలీలో చేరిపోండి. ఛత్రపతి శివాజీ గారు తులజా భవానీ మాతను దర్శించుకోవడానికి ఇదే దారిలో వచ్చారు. తిరుపతిలో మ్యాక్సిమం 1 day 2 day పడుతుంది కదా, ఇక్కడ 5 days పడుతుందట లాస్ట్ టైంలో ఆషాఢ మాసం. మూవీలో చెప్పినట్టు మనం సాధించాము జేమ్స్.